హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఇడ్లీ సాంబార్ రెసిపీ చూపిస్తున్నానండి. సాంబార్ రెసిపీ చూపిస్తున్నాను. హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నానండి. అది కూడా చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇడ్లీకి చేసే సాంబార్ వచ్చేసి వేరేగా ఉంటుంది అండి. నేను దాదాపు యూట్యూబ్ స్టార్ట్ చేయముందుకు చేశాను. మళ్ళీ ఇన్ని రోజులకి సబ్స్క్రైబర్ అడిగింది అనేసి చేస్తూ ఉన్నాను. ఒక్కరే కాదు అండి, కొంతమంది అడిగారు నన్ను ఇడ్లీలోకి స్పెషల్గా సాంబార్ రెసిపీ. అందుకోసం నేను షేర్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి అండి. ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అండి. ఉల్లిపాయ ముక్కలు మరీ మనకు మెత్తగా ఫ్రై అవ్వనవసరం లేదు అండి. కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. ఆయిల్లో వచ్చేసి ఇది ఇడ్లీలోకి పనికొచ్చే సాంబార్ రెసిపీ అండి. మనం అన్నంలో కూడా తినొచ్చు, కానీ ఇడ్లీలోకి స్పెషల్గా చేస్తారండి సాంబార్ రెసిపీ వచ్చేసి. మనం ఎప్పుడు చేసే సాంబార్ రెసిపీ కాకుండా ఇలా ఇడ్లీలోకి చేసుకుంటే మాత్రం కొంచెం వెరైటీగా చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ మనకు హోటల్ స్టైల్లో లాగా వస్తుంది. మళ్ళీ మీరు అడిగినందువల్ల నేను ఇన్ని రోజులకు షేర్ చేస్తున్నాను. నాకు కూడా బాగా యూజ్ అయింది అండి. తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి అండి. ఒక పెద్ద టమాటా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. టమాటా ముక్కలు వేసి బాగా మళ్ళీ వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకునే అవసరం లేదు, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో సరిపడా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండి. పసుపు వేయడం వల్ల ఏంటి అంటే మంచి కలర్ వస్తుంది, మనకు టేస్ట్ కూడా బాగుంటుంది అండి. అందుకే ఇలా పసుపు వేసి కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా వేయించాను. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కందిపప్పుకి మనం ఎంత వాటర్ యాడ్ చేసుకుంటామో అంత వేసుకోవాలి. నేను 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అనేది వేస్తున్నానండి. 2 గ్లాసులు కరెక్ట్గా నాకు మెజర్మెంట్ సరిపోతుంది కందిపప్పు ఉడకడానికి. ఇలా 2 చెంబులు వేసాను అండి. మీరు కందిపప్పుకి ఎప్పుడు ఉడకడానికి ఎంత వేస్తారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు నేను సరిపడా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను, వాటర్ కాదు. సాల్ట్ వచ్చేసి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది అండి. సాల్ట్ ఎందుకు వేసానంటే టేస్ట్ మనకు బాగుంటుంది. కందిపప్పు ముందే వేస్తే కందిపప్పుకి బాగా పడుతుంది అనేసి సాల్ట్ కూడా వేసాను. ఇలా వేసి మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి 7-8 విజిల్స్ తీసుకోవాలి అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తీసుకుంటారు. నేను కందిపప్పు మెత్తగా ఉడకడానికి నాకు 8 విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయి అనిపించింది. అందుకే 8 విజిల్స్ తీసాను అండి కరెక్ట్గా. ఇంకా ఇవి కందిపప్పు ఉడికే అంతలోపు దీనికి కావాల్సిన కొన్ని ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయి అండి సాంబార్ రెసిపీకి. ఇది మనకు ఇడ్లీ సాంబార్లోకి బాగుంటుంది, దోశలోకి, వడ సాంబార్ అంటారు కదా, అందులో కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు ప్రత్యేకించి ఇడ్లీలోకి చూపిస్తున్నాను. ఇంకో చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో మిరియాలు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, మెంతులు, యాలక్కాయ 1, లవంగాలు 2, అలాగే కొన్ని బియ్యం, ఒక చిన్న స్పూన్లో సగం బియ్యం అండి. తర్వాత కొంచెం మినప్పప్పు. ఇది ఈ సాంబార్కి సరిపోయే నా మెజర్మెంట్ అండి. తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు మీ స్పైసీనెస్ని తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 6-7 వేసానండి ఎండుమిరపకాయలు. ఇది మనకు పొడి చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఈ పొడి చేసుకుంటే మనకు సాంబార్ పొడిలాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇది మనం సింపుల్గా చేసుకునే ఈజీ సాంబార్ రెసిపీ అండి. పెద్ద టైం కూడా పట్టదు ఫ్రెండ్స్. మనం ఒక్కసారి చేసుకుంటే 2-3 డేస్ అవుతుంది. సేమ్ నాకు రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చింది అండి సాంబార్ రెసిపీ. నేను అసలు ఇంత బాగా వస్తుంది అనేసి అనుకోలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయే ముందుకు సాంబార్ రెసిపీ ఎక్కువగా చేసేదాన్ని. మా వారికి బాగా ఇష్టం అన్నట్టు ఇడ్లీ సాంబార్ అంటే. మళ్ళీ ఇన్ని రోజులకు చేశాను అండి. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఎలా వస్తుందో నేను కూడా అనుకున్నాను, బాగా వచ్చింది. ఇలా వేయించుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అండి. ఇంకా ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అవేంటి అనేది ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ప్యాన్లోనే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని, ఇది దాదాపు అందరూ చూపించే స్టైలే కావచ్చు, కానీ అందరూ ఇలాగే చేసుకుంటారండి. నాకు తెలిసినంత మట్టుకు కొంతమంది అయితే ఇలానే చేస్తారు. మా ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేస్తామండి. ఇడ్లీ సాంబార్ రెసిపీ వచ్చేసి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది అండి. ఈ ఉల్లిపాయలను వచ్చేసి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి వేసుకోవాలి అండి. పచ్చి కొబ్బరి లేదు అనుకోండి ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పచ్చి కొబ్బరి వేసారనుకోండి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, మంచిగా తెలుస్తుంది అన్నట్టు రిజల్ట్ అనేది. అందుకే నేను పచ్చి కొబ్బరి
కొద్దిగా 5 పీసులు వేసానండి, 5 ముక్కలు. ఇలా వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొబ్బరిని వచ్చేసి ఇంకా ఇందులో మీరు కావాలంటే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది నేను పూర్తిగా నా స్టైల్లో చూపిస్తున్నాను. నేను ఇందాక వేసిన వాటిని అన్నిటిని పొడి పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అందులోనే ఇవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చి కొబ్బరిని యాడ్ చేసి ఇందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ పడదాము అనేసి అనుకుంటున్నాను, పేస్ట్ లాగా రెడీ చేసుకోవడానికి. దీనికి కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను సాంబారు చేయడానికి కొద్దిగా సాల్ట్ అనేది పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నాను. ఉప్పు అనేది చూసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్, ఫస్టే ఎక్కువగా వేయకండి. చూసారా, నీళ్లు పోసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా అవుతుంది, మనకు పేస్ట్ రెడీ అయిపోయింది అండి. దీన్ని వచ్చేసి మనం ఉడికించిన పప్పులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవరు టేస్ట్ సూపర్గా ఉంటుంది అండి. ఓకేనా? అలాగే మన పప్పు ఉడికిందో లేదో చూడాలి. ఇప్పుడు నేను కరెక్ట్ 8 విజిల్స్ తీసిన తర్వాత చూసానండి పప్పు ఉడికిందా లేదా అనేసి. పప్పు ఉడికింది అండి. దీన్ని మనం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకా కొంచెం ఉడికితే బాగుండు అనేసి నాకు అనిపించింది, అందుకే మళ్ళీ విజిల్ పెట్టాను అండి. ఒక 2 విజిల్స్కి పెట్టాను. మళ్ళీ పెట్టిన తర్వాత మెత్తగా ఉడికింది. టోటల్ నేను 10 విజిల్స్ తీసాను అండి. 10 విజిల్స్ తర్వాత పప్పు మంచిగా ఉడికింది. ఇది నేను ఊర్లో తీసుకొచ్చుకున్నానండి, కందిపప్పు వచ్చేసి ఇక్కడిది కాదు. ఇంకా ఇలా మనం పప్పు ఉడికిన తర్వాత ఒకసారి పప్పు దువ్వతోని మంచిగా అనుకున్నాం అనుకోండి, ఇంకా మెత్తగా అవుతుంది అన్నట్టు. అలా కాకుండా కొంతమంది ఏంటి అంటే పప్పు చిక్కగా రావడానికి మిక్సీ పడతారు ఫ్రెండ్స్. మిక్సీ పట్టడం వల్ల కూడా మనకు చాలా చిక్కగా వస్తుంది. కాకపోతే నాకు ఎక్కువగా మిక్సీ పట్టడం నచ్చదు, అందు గురించి నేను ఇలా పప్పు దువ్వతో అన్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, దీనివల్ల టేస్ట్ పెరుగుతుంది అండి. మనం ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ సాంబార్ రెసిపీకి వచ్చేసి ఈ సాంబార్నే వడ సాంబార్ కూడా యూజ్ చేస్తారు అండి. అన్నిటికీ యూజ్ చేసే సాంబార్ వచ్చేసి దాదాపు ఒకటే రకంగా ఉంటుంది. నేను వడ చేసినప్పుడు కూడా అందులోకి ఇలానే చేస్తాను సాంబారు. కాకపోతే నాకు వడలో సాంబార్ ఎక్కువగా నచ్చదు, అందుకే ఇడ్లీలోకి చేస్తాను. ప్రత్యేకించి మా వారి కోసం ప్రిపేర్ చేస్తాను అన్నట్టు. తర్వాత ఇందులో చింతపులుసు యాడ్ చేశానండి. నేను చింతపండు వచ్చేసి ఒక చిన్న ఏమంటారు కప్పులాగా తీసుకున్నాను. ఇలా చింతపులుసు యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కారపొడి వేశాను. అలాగే కొద్దిగా ఉప్పు మనకు సాంబార్కి బాగానే పడుతుంది కదా, అందుకే చూసుకుంటూ వేస్తున్నానండి. ఉప్పు వచ్చేసి నేను ఒకేసారి గుమ్మరించడం లేదు. తర్వాత వచ్చేసి మసాలా పొడులు కూడా కొంచెం యాడ్ చేశాను. అన్ని మసాలాలు కలిపిన ఈ మసాలా పొడి వేశాను అండి. చాలామంది మసాలా రెసిపీ అడుగుతున్నారు కదా, మసాలాలు ఎలా ప్రిపేర్ చేశారు అనేది మీకు త్వరలోనే వస్తుంది ఫ్రెండ్స్. నేను దాన్ని ఎడిట్ చేయలేదు, వీడియో వచ్చేసి అది ఎడిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంకా ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్నప్పుడు మీరు ఏంటి అంటే ఉప్పు కారం అనేది చూసుకోవచ్చు స్టవ్ మీద పెట్టే ముందే. నేనైతే అలానే కంపల్సరీ చెక్ చేస్తాను ఎప్పుడూ కూడా. ఇలా స్టవ్ మీద మనం పెట్టిన తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి అండి. కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. తర్వాత కాడలు ఉంటాయి కదండి, కరివేపాకు కాడలు, అవి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర లేవు, అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుందండి సాంబార్ రెసిపీకి వచ్చేసి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొంతమంది మునక్కాడ ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా వేస్తారు, దానివల్ల టేస్ట్ బాగుంటుంది అండి. ఇంకా ఇలా వేసుకొని పొంగు వస్తుంది అని అనిపించేటప్పుడు మనం ఇలా 2-3 టైమ్స్ కలుపుకోవాలి. పొంగు పైకి పూర్తిగా పొంగనివ్వకూడదు అండి, టేస్ట్ అనేది పోతుంది అనిపిస్తుంది నాకైతే. మేము పొంగు అసలు బయటికి వెళ్ళనివ్వమన్నట్టు, అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి అండి. బెల్లం కానీ షుగర్ కానీ మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. కొంచెం తీయగా కావాలి అంటే ఎక్కువగా వేసుకోండి, మరి ఎక్కువగా వద్దు నార్మల్గా కావాలి అనుకునే వాళ్ళు నార్మల్గా వేసుకోండి. నేను షుగర్ కూడా కొంచెం వేసానండి, చిటికెడంతా, 2 వేసాను, షుగరు బెల్లము. కానీ కొంతమందికి షుగర్ నచ్చదు కదా, అందు గురించి నేను బెల్లం యూజ్ చేశాను అన్నట్టు. బెల్లం వేస్తేనే కరెక్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకా పప్పు మరిగేంతలోపు నేను వచ్చేసి లెమన్ వాటర్ తీసుకుంటున్నానండి. ఇది మార్నింగ్ ఆల్రెడీ నేను సాంబార్ రెసిపీ చేస్తున్నాను మా వారి కోసం, మళ్ళీ నేను వాటర్ తీసుకుంటున్నాను. ఇంకా సాంబార్ రెసిపీ పోపు చేయడానికి నేను మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసానండి. పప్పు వచ్చేసి ఆల్రెడీ మరుగుతుంది ఫ్రెండ్స్, అందు గురించి పోపు కూడా రెడీ చేస్తున్నాను. పోపు రెడీ అయిన తర్వాత
ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత పోసిత్తులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు, తర్వాత పసుపు కూడా కొంచెమే వేసాను, ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు వేసాం కదా, పప్పు కూడా మనకు మంచి కలర్ వచ్చింది అండి, అందుకే వేసాను. పోపు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పోపును వచ్చేసి మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ రెసిపీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 minutes మనం వేసిన పోపు కూడా అందులో మరిగేంత వరకు ఉంచుకోవాలి అండి. దీనివల్ల ఏంటి అంటే టేస్ట్ బాగుంటుంది, మనం వేసిన పోపు అంతా కూడా సాంబార్కి బాగా పడుతుంది అండి. అందుకే ఒక 2 minutes మనం కొద్దిగా మరిగించుకుంటే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అండి. ఇంకా నేను వచ్చేసి సాంబార్ రెసిపీ మరీ చిక్కగా చేయలేదు, ఎందుకంటే మరీ చిక్కగా చేస్తే వర్షిత్ ఎక్కువగా తినడన్నట్టు. మా వారికి కొంచెం చిక్కగా కావాలి, అందుకే అడుగునది వేసుకుంటారు. వర్షిత్కి కొంచెం పల్చగా కావాలి కాబట్టి పైది వేసుకుంటారు. వాళ్ళిద్దరూ కూడా, మా పిల్లలిద్దరూ, మా వారు, ముగ్గురు మొత్తం సాంబార్ రెసిపీతోనే తిన్నారండి. ఇడ్లీ వచ్చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. నాకు ఎక్కువగా తినబుద్ధి కాదు అండి, నేను జస్ట్ తాగుతాను అంతే. సాంబార్ వచ్చేసి ఇంకా ఇలా 2 minutes మరగనిచ్చాను. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఇడ్లీ సాంబార్లోకి సర్వ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందు గురించి ఒక చిన్న కుండ తీసుకున్నాను. ఇందులోకి అయితే బాగుంటుంది చూడడానికి అనేసి, మళ్ళీ మట్టిది కాబట్టి బాగుంటుంది కదా అండి. ఇది వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకొచ్చాను. ఈ చిన్న కుండ వచ్చేసి మొన్న ఎవరో కమెంట్స్లో అడిగారు, దీని కాస్ట్ వచ్చేసి 39 రూపీస్ అండి. మనకు చాలా ఉన్నాయి ఇట్లాంటి ఐటమ్స్ వచ్చేసి. నేను త్వరలోనే మట్టి పాత్రలు తీసుకోవాలి అనేసి డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. చెక్ చేస్తున్నాను మట్టి పాత్రలు ఎక్కడ బాగుంటాయి అనేది నాతో కమెంట్స్లో షేర్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే, ఓకేనా. ఇంకా ఇడ్లీలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి. చూసారా నేను ఎన్ని ఇడ్లీలు చేశానో. మా పిల్లలు, మా వారు 3 or 4 or 5 5 ఇడ్లీలలో ఎన్ని తింటారో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఇంకా ఇడ్లీ సాంబార్ కాబట్టి మా వారికి, మా వర్షిత్కి ఫుల్ ఇష్టం, వీళ్ళిద్దరికి బాగా ఇష్టం. లవిత్ వచ్చేసి నార్మల్గా నాలాగే తింటాడు, పచ్చడితో ఎక్కువగా. నేను ఈరోజు మస్తు స్పెషల్ చేశానండి. ఇడ్లీలోకి వచ్చేసి ఇలా సాంబార్లో వేసుకొని పూర్తిగా నానిన తర్వాత తింటే బాగుంటుంది అనేసి మా వారు చెప్పారు. ఇడ్లీలు మాత్రం సూపర్గా సాఫ్ట్గా వచ్చాయి అండి. అల్యూమినియం పాత్రలో వచ్చేసి నన్ను కమెంట్స్లో అడిగారు, మీకు బాగా వచ్చాయి అక్క, ఎలా ప్రిపేర్ చేశారు ఇడ్లీ పిండి అనేది చూపించండి అనేసి అడిగారు కదా. నేను త్వరలోనే చూపిస్తానండి. ఆ రోజు నాకు టైం లేక వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా నేను పచ్చడి చేసుకున్నాను. నాకు ఎక్కువగా సాంబార్ ఇష్టం అనిపించదు ఇడ్లీలోకి. నా కోసం పచ్చడి, అలాగే మేము ప్రిపేర్ చేసుకున్న మటన్ కర్రీ కూడా ఉంది అండి. నాన్ వెజ్ కర్రీస్ కూడా బాగుంటాయి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇడ్లీలోకి బాగుంటాయి. ఇది వచ్చేసి నా ప్లేట్ అండి. సాంబార్ వచ్చేసి తాగడానికి, ఇంకా మటన్ నంచుకోవడానికి, ఇడ్లీ వచ్చేసి అంచుకోవడానికి, ఇలా 3 ప్రిపేర్ చేసుకున్నాను నేను 3 ఇడ్లీలతో. మా వారు సాంబార్ తింటున్నారు. వర్షిత్ వచ్చేసి ఆల్రెడీ తిన్నాడు అండి. వర్షిత్, లవిత్ ఇద్దరు తిన్నారు. నేను వచ్చేసి సాంబార్ తాక్కుంటా ఇడ్లీ తింటా ఉన్నాను. సాంబార్ మాత్రం చాలా బాగా కుదిరింది అండి. అసలు నేను ఇంత బాగా వస్తుంది అనేసి అనుకోలేదు. నేను ఒకసారి 2 సార్లు ఐడియా లేదు కానీ బయట తిన్నాను ఇడ్లీ సాంబార్ వచ్చేసి. అప్పుడు ఎలా ఉందో సేమ్ అలా అనిపించింది నాకు. ఇంకా మా వారు టిఫిన్ చేసిన తర్వాత మొత్తం లైట్లన్నీ ఫీడ్ చేస్తూ ఉన్నారు, ట్యూబ్ లైట్స్ కొన్ని పోయాయి అన్నట్టు. హాల్లో ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అక్కడ ఇక్కడ 2 ప్లేస్లో ఫీడ్ చేశారు. ఫీడ్ చేసిన తర్వాత ఇంకా కూర్చున్నారు, కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యారన్నట్టు. ఇంకా ఇది వచ్చేసి నైట్ అండి. ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్. చాలామంది అడిగారు కదా, మేము వీడియో షూట్ చేయాలంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా షూట్ చేస్తామండి, డైలీ వ్లాగ్స్ పెట్టండి అనేసి అడుగుతారు కదా. అట్లాంటి వాటి కోసం ఇలా కష్టపడతామన్నట్టు. ఇంకా నైట్ వచ్చేసి నా డ్రెస్ నేను మీషోలో తీసుకుంది. సైడ్లకి అన్ని దారపుగులు వేసాయండి, కొన్ని కాటన్వి. అందుకే అవన్నీ కట్ చేసుకుంటున్నాను మంచిగా నీట్గా ఉండడానికి అండి. మంచిగా కట్ చేసి తర్వాత ఫోల్డ్ చేసి మడత పెడుతున్నాను అన్ని బట్టలు కూడా. నేను ఈవినింగ్ టీవీ సీరియల్స్ చూసుకుంటూ, సినిమా చూసుకుంటూ బట్టలు మడత పెట్టుకుంటానండి. నా బట్టలు మడత పెట్టుకునే టైం వచ్చేసి నైట్ టైం అండి. డిన్నర్ చేసే ముందు లేకుంటే చేసిన తర్వాత. నైట్ అయితే నేను ఈ పని కంప్లీట్ చేసుకుంటాను ఎప్పుడూ కూడా. ఇలా బట్టలన్నీ ఫోల్డ్ చేశానండి. ఇంకా చాలా ఉన్నాయి, కుర్చీలో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఫోల్డ్ చేయాలి.
సరే ఇలా హాల్లో చాప వేసుకొని ఇంకా చేపల బట్టలన్నీ వేసుకొని మడత పెడతాను అన్నట్టు. ఎందుకంటే కింద వేసామనుకోండి దుమ్ము అంటుతుంది అనేసి అనిపిస్తుంది. కాకపోతే కింద ఎక్కువగా నేను మడత పెట్టాను. ఎంత నీట్గా ఉంచినా కూడా కింద మడత పెట్టాను అన్నట్టు. బోళ్ళు బట్టలు వచ్చేసి ఇంకా బట్టలన్నీ మడత పెట్టడం అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర మొత్తం స్టవ్ అనేది క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ సాంబార్ చేశాను కదా అది, ఇంకా కొన్ని టిఫిన్స్ చేశాను కదా అవన్నీ పడ్డాయి అన్నట్టు. అందుకే స్టవ్ వచ్చేసి చాలా నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడి అక్కడ సర్దుకుంటున్నాను. ఇలా సర్దుకొని పడుకున్నాను అనుకోండి, నాకు మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేశానండి ఆల్మోస్ట్. ఇంకా ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ ఫ్రెండ్స్. ఎలా అనిపించింది మీకు ఇడ్లీ సాంబార్ రెసిపీ అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసినట్లయితే మీకు కూడా సేమ్ అలాగే వస్తుంది అండి. మీరు ఎలా చేశారు అనేది కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా బౌల్ అన్నీ కింద పెట్టాను. ఇలా క్లాత్ వేసి పెట్టామనుకోండి మనకు ఈ క్లాత్కి నీళ్ళన్నీ పడతాయి, అందు గురించి ఇలా పెట్టాను అన్నట్టు. ఈరోజు వీడియో